జేకే గోజూరియో కరాటే అకాడమీ వారు సత్యనారాయణపురం వారు వారి యొక్క స్టూడెంట్స్ని 15 మందిని తీసుకొచ్చి మాస్టర్ గారు హర్ష నేతృత్వంలో ఇక్కడ సన్ రైజ్ టీం వారు వాళ్ళ యొక్క ప్రదర్శనని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రదర్శనలో గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదర్శన వాళ్ళ ఫ్యూచర్కి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే అంత ఎంకరేజింగ్గా ఉంటుందని భావిస్తున్నాము. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి సన్ రైజ్ వాళ్ళు మంచి ఒక ఔత్సాహిక కార్యక్రమంలా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లా ఎంకరేజ్ చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెరిగి మన రాష్ట్రం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచిగా ప్రోగ్రాం చేసినటువంటి సన్ రైజ్ టీం వారికి, అదేవిధంగా మాస్టర్ గారికి, హర్షకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జేకే గోజూరియో సత్యనారాయణపురం బ్రాంచ్కి హెడ్ కోచ్ అండి నేను. అలాగే ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ రెఫరీ చైర్మన్ మెంబర్గా ఇప్పుడు బాధ్యతలు కొనసాగిస్తున్నాను. ఇక్కడ మనకి సన్ రైజ్ టీం వాళ్ళు చాలా ఘనంగా క్రిస్మస్ సంవత్సరం వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారండి. సో దాంట్లో ప్రోగ్రాం భాగంగాను కరాటీ ప్రదర్శన అనేది మహిళలకి మీద జరిగే ఇన్సిడెంట్స్ మీద కానీ వాటి మీద కానీ అవగాహన కార్యక్రమం మనకి సన్ రైజ్ టీం వాళ్ళు ఎంతో ఘనంగా చేశారు. దీనికి మా అకాడమీని అప్రోచ్ అయినందుకు సన్ రైజ్ టీం వాళ్ళకిను అక్కడ జరిగిన మేనేజ్మెంట్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జేకే గోజూరియో కరాటే అకాడమీ నుంచి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేరెంట్ ఇన్ దిస్ అకాడమీ. I feel very happy to hear today. Actually, జేకే గోజూరియో కరాటే అకాడమీ ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలు ఎవరికైనా సరే కంపల్సరీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా చాలా అవసరం. బయట జరుగుతున్న అత్యాచారాల మూలాన కావచ్చు, ఏదైనా కావచ్చు, బయట స్త్రీ ఎంతో ఎదిగింది, ఎంతో ముందుకెళ్ళింది, ఎన్నో రంగాల్లో ముందుకెళ్ళింది అంటున్నారు తప్ప మనకి బయట జరిగే అత్యాచారాలని మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. ఏ గవర్నమెంట్ అయినా మారచ్చు, ఏదైనా మారచ్చు, ముందు మారాల్సింది స్త్రీ. తను ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది తనకి చాలా అవసరం. తను మారితేనే, తను ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే, ఒక గాంధీ చెప్పినట్టు అర్ధరాత్రి ఆడపిల్ల బయటకు ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. ధైర్యంగా వెళ్ళడం ఈ రోజుల్లో అందరూ వెళ్తున్నారండి. కానీ తిరిగి వచ్చే వరకు పేరెంట్స్ అంతే టెన్షన్తో భయపడుతూనే ఉంటున్నారు. ఏ టైంలో ఏం జరుగుతుంది అన్న తెలియకుండా. ఏ ఉద్యోగం అయినా కావచ్చు, పగలు రాత్రి అన్న తేడా లేకుండా అన్నీ చేస్తున్నారు, అన్నిట్లోనూ ముందుకు వెళ్తున్నారు. కానీ సెల్ఫ్ డిఫెన్స్ అనేది లేకపోతే బయట ఆడపిల్లలకి అస్సలు ప్రొటెక్షన్ లేదు. యాక్చువల్లీ అందుకోసం ఈవెన్ మన డిప్యూటీ సీఎం గారు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మనకి కరాటే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం, అందరూ కరాటే నేర్పించండి అని. ఇంకా మా సత్యనారాయణపురం జేకే గోజూరియో కరాటే అకాడమీ ఫస్ట్ టైం నేను సార్ని కలిసినప్పుడు, మా పిల్లల గురించి నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను యాక్చువల్లీ ఒక కోచ్ దగ్గరికి పంపడానికి కూడా పంపచ్చా ఎంతవరకు అని కొంచెం ఆలోచిస్తూనే వెళ్ళాను. బట్ వన్స్ అప్రోచ్ అయ్యాక ఆ డిసిప్లినరీ యాక్షన్ కానీ, ఆయన తీసుకునే శ్రద్ధ కానీ, ఏదైనా కానీ చాలా ఎక్సలెంట్గా ఒక స్టూడెంట్ పట్ల ఒక టీచర్ ఏ విధంగా శ్రద్ధ చూపించాలో అంతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం. పిల్లలకి వన్స్ అక్కడ జాయిన్ అయ్యారంటే మళ్ళీ వెనక్కి వెళ్తాము, మేము మానేస్తాము అనే పిల్లలే ఉండరండి. అంత బాగా డిసిప్లినరీ యాక్షన్ కానీ, వాళ్ళకి తీసుకునే శ్రద్ధ కానీ అంతే ఇదిగా తీసుకుంటారు. చాలా బాగా చెప్తారు. 3 సంవత్సరములుగా సన్ రైజ్ యూత్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు టైలర్పేట చిట్టనగర్ నందు ఘనంగా జరుపుతున్నాం. ఈరోజు జేకే గోజూరియో అకాడమీ సత్యనారాయణపురం నుంచి హర్ష మాస్టర్ గారి తరపున కరాటే ఇక్కడ పెట్టడం జరిగింది. దేశంలో జరిగే అత్యాచారాలు, మహిళల మీద చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. అందువల్లనే
ఇక్కడ మా పేటలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కలగాలని ఇక్కడ కరాటే పెట్టడం జరిగింది. మాస్టర్ హర్ష గారు బాగా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించారు పిల్లల ద్వారా. ఇలాగే ముందు కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుతున్నామని సన్ రైజ్ యూత్ తరపున తెలుసు.